అన్న ఇప్పుడు దాదాపు కవిత గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత మీరు చాలా స్పందించారు. మీ మీద కూడా ఆ మాటల దాడి జరిగింది. దాడి తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించలే ఆ ఇష్యూ మీద. ఎందుకు మాట్లాడలేదన్న? ఏం చెప్తారు? వాళ్ళు ఏదో దాడులు చేస్తా అంటే మాట్లాడుకుంటూ ఉండడం కాదు. ఉమ్, అంత ప్రాధాన్యత అంశం కాదు కవితది అని నేను అనుకున్నాను. ఎందుకు అంటే ఇంకా ఆమె రాజకీయాలలో ఇప్పుడు కొత్త పార్టీ పెడితే ఏమన్నా మళ్ళీ ఫోర్ ఫ్రంట్లకు వస్తుందేమో. ఉమ్, జాగృతి అనేది ఒక చిన్న సంస్థ. ఉమ్, ఆ సంస్థ తరఫున ఏదో ఏమంటారు సంఘ కార్యక్రమాలు కొన్ని చేసుకోవచ్చు. ఉమ్, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ లాంటి దాన్ని మనము ఆమె మీద కామెంట్ చేయడానికి ఏముంటుంది నాకు. ఉమ్, కానీ వాళ్ళు భౌతిక దాడులు చేస్తామని చెప్పడం ఏదైతున్నదో ఉమ్, అది జనరల్గా రాజకీయాలల్లో అట్లా ఎవరు మాట్లాడరు. వెనకాల కవిత గారు ఉండి అట్లా మాట్లాడించడం అనేది ఉమ్, అది బాగా ఆ, తీవ్రమైన చర్య అది. ఉమ్, అయితే నేను నక్సలైట్లలో పెరిగినోడిని. నా మీద 11 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్, నేను అడవిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పోలీస్ దాడులు జరిగినాయి. ఉమ్. అడవిలో పోయినప్పుడే మళ్ళీ వెనకకు వస్తామో రామో అని నిత్యం దాడులే కదా. అడవిలో పోతే ఏనంగా పోలీసులు వచ్చి దాడులు చేస్తారో తెలియదు. ఇంకా అప్పుడు ఎక్కువ ఉండే. వందల రాత్రులు అడవిలో వన్నోని ఉమ్, ఈ బెదిరింపులకు నేను భయపడతానా? కాకుంటే నాలాంటి వాడు వ్యాఖ్యానించాల్సిన సందర్భం లేదు. ఉమ్, ఆమె గురించి నేను అస్సలు పట్టించుకోను. కొంచెం గౌరవం ఉండే అది వరకు. ఉమ్, ఎప్పుడైతే ఆ జాగృతి వాళ్ళతో తిట్టించుడు, అంతకంటే ముందు హరీష్ రావు గారి మీద కాళేశ్వరానికి సంబంధం ఉందని చెప్పడం, ఉమ్, మళ్ళీ చెప్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమె ఎవరు తిట్టుకున్నా నేను పట్టించుకోకపోదును. ఉమ్, కానీ కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ మొదలు కావాలని రేవంత్ రెడ్డి అన్నాక కాళేశ్వరంలో అవినీతి ఉన్నదని చెప్పడం నన్ను బాధ పెట్టింది. అది కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చెప్పేసరికి జనం నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా కాళేశ్వరం కోసం అందరినీ వ్యతిరేకించుకుంటూ వచ్చాను నేను. ఎవరైతే దాని మీద మాట్లాడతారో ఉమ్, నాకు దగ్గర మిత్రుడు కోదండరాం లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా నేను దాన్ని టాలరేట్ చేయలేదు. ఉమ్, అది కవిత మాట్లాడినా నేను టాలరేట్ చేయను. అందుకే ఆ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే టైంలో ఒక పక్క తండ్రిని కాపాడుతున్నా అని చెప్పుకుంటేనే ఉమ్, వాళ్ళ తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేసాక పార్టీ ఏంది తొక్కేంది అని చెప్పినామే సిబిఐకి ఉపయోగపడే విధంగా మాట్లాడడం ఉమ్, అది కుట్ర. ఆ కుట్రలో ఆమె భాగమైంది. ఉమ్. దాన్ని నేను వ్యతిరేకించను. ఈ భౌతిక దాడుల కంటే ముందుగల్లా దాదాపు అమ్ముడు అయినరు. ప్రతి ఛానల్ నుంచి ప్యాకేజీలు వస్తున్నాయి. ఇన్ని ఛానల్ మరి కదన్నా. ఆమె నన్ను పిలిచి పక్క కూర్చోబెట్టుకున్నది 3-4 మీటింగ్లలో. ఉమ్, చాయన తాగిచ్చిందా, ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా అడగండి. ఉమ్, ప్యాకేజీలకు అమ్ముడుపోయేటోడైతే ఒక పరిమితమై 2-3 ఛానళ్ళకు ఒక్క ఛానల్కు పోతా నేను. ఉమ్, ఎవరు పిల్లలు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంటా. ఉమ్. ఇప్పుడు నువ్వేం ప్యాకేజ్ ఇచ్చినావు అని నేను నీ దగ్గరకు వచ్చిన. రైట్ అన్న, కవిత గారి వ్యాఖ్యలను బేస్ చేసుకొని ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు మాట్లాడిన ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇలా నన్ను బయటకు పంపించిండ్రు, రేపు నిన్ను పంపిస్తారు కేటీఆర్ అన్న, తర్వాత కేసీఆర్ని పంపిస్తారు, టార్గెట్ మీరు, తర్వాత వాళ్ళు పార్టీని హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే టార్గెట్ హరీష్ రావు అన్నట్లుగా కొనసాగుతుందా, టార్గెట్ కేటీఆర్ అన్నట్లుగా కొనసాగుతుందా? ఏ విధంగా చూడొచ్చు అన్న ఈ అంశాన్ని? ఇప్పుడు మాట్లాడింది మామూలు వ్యక్తి కాదమ్మా, రామ్మోహన్ రెడ్డి అని మీడియా ఇన్ఛార్జ్. కవిత ఆసరాగా చేసుకున్నారు. బట్ జరుగుతున్న కుట్ర ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ బాగాలేదు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ను ఎట్లన్నా చేసి ఖతం చేయాలి. టీఆర్ఎస్ను ఖతం చేయాలంటే ఈ ఇద్దరి మధ్య తగద పెట్టేయాలి. హరీష్ రావుకును కేటీఆర్ మధ్య వాళ్ళిద్దరేమో మంచిగా ఉంటాను. వాళ్ళకి ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఇంటర్నల్ లేవు, ఎక్స్టర్నల్గా లేవు, అంతర్గతంగా లేవు, బయట లేవు. ఎట్లా పుల్లబెట్టాలి అని ఏదో ఒకటి స్పెక్యులేషన్. ఇప్పుడు ఒకటి వదిలిపెట్టిండు, ఒక 100 ఛానళ్ళల్లో నడుస్తూ ఉంటుంది. అది యూట్యూబ్ ఛానళ్ళల్లో ఓ 10-15 మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో నడుస్తూ ఉంటుంది. దాని మీకు వెళ్ళి పోతూ ఉంటుంది అంతా. అంటే రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం. తన ఫెయిల్యూర్స్ను జనం గమనించొద్దు అనుకుంటే ఇట్లాంటి సెన్సేషన్ వైపుగా మీడియాను నడిపిస్తాడు. మీడియాను నడిపించే వరకు అందరు మీడియా దిక్కే మొగ్గుతారు. కాబట్టి ఒక డైవర్షన్. రెండవది ఎట్లన్నా చేసి ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. తన స్వశక్తితోని అధికారంలోకి వచ్చి గెలిచి మళ్ళీ ఒక టర్మ్ రావాలనుకోవాలి తప్ప అవతల వాడిని బలహీనుని చేసి నేనే రావాలంటే ఎట్లా? అసాధ్యం కాదు. ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు మొదట్లో కొంచెం రేవంత్ రెడ్డి భ్రమంలో ఉన్నా కూడా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మినా కూడా, బట్ ఇవాళ రైతులు ఎట్లా గోసపడుతున్నారో మనకు తెలుసు. అవుతుందా అన్న ఇట్లాంటి ప్రయత్నాలు అవతలలో చేస్తే విచ్ఛిన్నం అవుతుందా బీఆర్ఎస్ పార్టీ? అంత బలహీనంగా ఎందుకుంటుందమ్మా పార్టీ? అదివరకేమో బీజేపీలో కలుతుంది అన్నది. ఇప్పుడు
దేశం మొత్తంలోనే అది జాతీయ పార్టీ అయినా నేను దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ అయినా చూస్తా, పేరు తీసేసినా కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి చేసిన, మహారాష్ట్రలో ఒక అడుగు పెట్టినా అది ప్రాంతీయ పార్టీ నా దృష్టిలో. దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ ఏది అంటే ఫస్ట్ భారత రాష్ట్ర సమితి. ఎందుకంటే 1500 కోట్ల పార్టీ ఫండ్ ఎవరి దగ్గర లేదు, ఎవరికి పార్టీ ఆఫీసులే దిక్కులేదు. హైదరాబాద్లో ఒక చారిత్రాత్మకమైన దేశంలో లేని అత్యంత తక్కువ బిల్డింగ్స్లల్లో అట్లాంటిది హిస్టారికల్ బిల్డింగ్స్, దానికి తగ్గట్టుగా మైసూర్ రాజు కట్టింది, నిజాం రాజులు కట్టినాయి, దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆ భవనం. హైదరాబాద్కే ఒక ల్యాండ్ మార్క్ అది. అటువంటి పార్టీ ఆఫీసు ఎక్కడ ఏ పార్టీకి లేదు, కాంగ్రెస్కి లేదు, ఎవరికి లేదు. గాంధీ భవన్ చూడు, బీఆర్ఎస్ ఆఫీసు చూడు, ఎంత బాగా కనబడుతుంది. అటువంటి గొప్ప ఆఫీసు. తర్వాత అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు, అన్ని కాన్స్టిట్యున్సీలలో పార్టీ ఆఫీసులు, అన్ని నియోజకవర్గాల్లో. తర్వాత 60 లక్షల క్యాడరు. ఇప్పటికీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నారు గ్రామ ప్రాంతాలలో పోయినప్పుడు. ఇలా బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా అది. ఎందుకు కలుపుతారమ్మా ఇంకో పార్టీలో? అది సాధ్యం కాదు. కొంతకాలం ఏమో అట్లా ప్రచారం చేశారు, అది పారకపోయేసరికి ఇప్పుడు ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఒక డైవర్షన్ లో భాగమే అనుకోవచ్చు. డైవర్షన్ ఒకటి, వాళ్ళ కోరికలు, వాళ్ళ సాడిస్ట్ కోరికలు. ఈ పార్టీ విచ్ఛిన్నమైతే బాగుండు, హరీష్ రావు కేటీఆర్ కొట్టుకుంటే బాగుండు, ఆ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే హరీష్ రావు పార్టీ పగ్గాలు చేత పట్టుకుంటాడు, ఈటల రాయందాన్ని ఎంబడి పెట్టుకుంటాడు, ఇట్లాంటివన్నీ కొత్త పార్టీ పెడతాడు. ఇది మాట్లాడతాడు. వీటికి ప్రజలు ఎవరు విలువ ఇవ్వరమ్మా, వాళ్ళకి అందరు రంగులు తెలుసు.